జీవితాన్ని జీవించాలా, గుండెల్లోంచి రావాలి నీకు. ఏదైనా ఉంటే ఫెయిర్గా మాట్లాడేసుకుంటే అక్కడితో క్లియర్ అయిపోద్ది. కానీ మైండ్లో పెట్టుకున్నావా అది చీడ పురుగుతో సమానం. ఏ పురుగు? చీడ పురుగు. ఆ చీడ పురుగు కుదురుగా ఉంటుందా? దొలిచేస్తూ ఉంటుంది. అనుమానం ఉన్నవాడు మనశ్శాంతిగా ఉండలేడు. ఉంటాడా? ఆడి తిండి తిన్నా సాయించదు, తాగిన కిక్కెక్కదు అడిగి. ఎందుకని? మైండ్. అర్థమవుతుందా? అందుకే కొంతమంది చూడండి, డ్యూటీకి వెళ్ళినట్టు వెళ్ళో, వ్యాపారానికి వెళ్ళినట్టు వెళ్ళో, పనికి వెళ్ళినట్టు వెళ్ళో కాచుకునే వాళ్ళు లేరా? అలాంటి దౌర్భాగ్యం ఎవరికీ రాకూడదు. జనరల్గా బైబిల్ ఏం తెలుసా? స్త్రీ తప్పు చేస్తానంట పురుషుడికి అంటే భర్తకు పుట్టే రోషం మహారౌద్రం అన్న. ఎలా ఉంటుందంట? అందుకే తప్పు చేసే ముందు ఒక క్షణం ఆలోచించాలా. నాకు తెలిసిన కుటుంబంలో భార్య తప్పు చేయడం వల్ల భర్త ఆవిడని చంపేసాడు, నరికేశాడు, జైలుకి వెళ్ళిపోయాడు. నరికేసి ఆ కత్తి పట్టుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూర్చున్నాడు. ఆలోచించండి, ఒక్క 5 నిమిషాలు సుఖం కోసం చూస్తున్నారు. అది బయటపడినప్పుడు, నీ భర్తకు తెలిసినప్పుడు, సమాజానికి తెలిసినప్పుడు తల దించుకుని ఎంత అసహ్యమైపోద్ది ఆలోచించండి. ఈ మధ్యకాలం చూసి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ సెకండ్ సెటప్ పెట్టాడట. సెకండ్ సెటప్ పెడితే భార్య ఏం చేసింది? మొత్తం మీద ఎలాగో కనిపెడేసింది. అనుమానం ఉన్న వాళ్ళకి నిద్ర పడతగా పడదా? అందులో మీరైతే సిఐడి ఆఫీసర్ల కన్నా ప్రమాదం కదా. మొత్తం మీద ఎలా పట్టిందో టీవీలను తీసుకెళ్ళిపోయింది అక్కడికి. అయ్యగారు లోపల మంచి సరదాగా భార్యతో ఉన్నట్టుగా ఎంజాయ్ చేస్తున్నాడు. చేసరికి పట్టి చెత్త కొట్టేసింది. ఎందుకని? ఆయన కొట్ల ఎవరిని కొట్టింది తెలుసా? చెప్పండి. తన భర్తతో ఎవరున్నారో ఆ అమ్మాయిని కొట్టింది. తప్పు చేసే ముందు ఆలోచించండి, దెబ్బలు నీకే పడతాయి. అందుకనే తప్పు చేసే ముందు నేను మళ్ళీ చెప్తానండి, తప్పు చేసేటప్పుడు సరదాగా ఉంటుంది. ఫోన్ మాట్లాడుకున్నప్పుడు ఎంజాయ్మెంట్ ఉంటుంది కదా. ఫోన్ మాట్లాడుకున్నప్పుడు టైం తెలుస్తుందా? తెలీదు. డార్లింగ్ నువ్వు లేకపోతే నేను లేను డార్లింగ్. రేపు పొద్దున బయటికి తెలిసిన తర్వాత అప్పుడు ఏమంటా తెలుసా? నన్ను అన్యాయంగా వల్లో వేసేసుకున్నాడు వీడు, మాయ మాటలు చెప్పి నేను పడిపోయినాను అంటావు. అప్పుడు అంటావనా? అంటే అప్పుడు ఏముంది? నువ్వు లేకపోతే నేను లేను. ఈ డైలాగ్ ఏమైంది? అప్పుడు ఆడేమంటా తెలుసా? ఆ రోజు నువ్వే కదా నన్ను ట్రాప్ చేసావు, నువ్వే కదా నేనంటే ఇష్టం అన్నావు, ఈరోజు నేను మోసం చేస్తాను అంటావేంటి? అది అప్పుడు. ఇప్పుడు తప్పించుకోవాలంటే, అందులో స్త్రీలు మాట మార్చాలంటే అలా మార్చేస్తారట. అందులో అమ్మాయి అబద్ధం ఆడితే అంబుజా సిమెంట్తో కట్టినట్టు ఉంటుంది. అంబుజా సిమెంట్తో మేము కట్టామనుకోండి, పేడ అలికినట్టు ఉంటుంది అనమాట. తాటాకిల్లు ఉంటుంది కదా, తాటాకి తడికిలు ఉంటాయి కదా, అలాగ ఉంటుంది. అంటే దొరికిపోతారండి. చూడండి, భర్త అబద్ధం ఆడాలంటే తడి వేసుకుంటాడు, భార్య అబద్ధం ఆడితే తడుంగోదు. ఇది నిజం, సత్యం. శ్యామ్ గారు చెప్పిన సత్యమే, ఎవరు చెప్పినా నిజమే కదా. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, అబద్ధం చెప్పేటప్పుడు స్వీట్గా ఉంటుంది. అబద్ధం తాత్కాలికంగా నీ సుఖాన్ని ఇస్తుంది, అబద్ధం తాత్కాలికంగా నేను రక్షిస్తుంది. కానీ తర్వాత కాలంలో ఒక అబద్ధం చెప్పిన నీవు దాన్ని కవర్ చేసుకోవడానికి అబద్ధం మీద అబద్ధం చెప్తానే వెళ్ళాలి. నీ భర్తను నీ భార్యను మోసగిస్తూనే వెళ్ళాలి. నువ్వు చేస్తున్న మోసం ఏదో ఒక రోజు బయటపడిన తర్వాత సిగ్గుతో తలదించుకుంటావు. ప్రపంచం నిన్ను మొహం మీద ఉమ్మేసే రోజు వస్తుంది, నిన్ను అసహ్యంగా చూసే రోజు వస్తుంది. నీకున్న గౌరవం, నీకున్న వాల్యూ, నీకున్న పరపతి అన్నీ ఆ ఒక్క తప్పుతో మొత్తం ఎగిరిపోతాయి. అప్పుడు అనిపిస్తే నీకు, అయ్యో ఈ పొరపాటు ఎందుకు చేశానా, ఈ తప్పు ఎందుకు చేశానా
అని అనిపిస్తుంది. అంతకుముందు రోజు అద్దం ముందు కూర్చుని ఎగస్ట్రాలు చేస్తూ ఉంటాం, నేను అందంగా ఉన్నాను కాబట్టి నాకు అందరూ పడిపోతున్నారని. తర్వాత తెలుస్తుంది నీకు ఆ తప్పు బయట పడిన తర్వాత. నేను మళ్ళీ చెప్పనా, పాపం చేసే ముందు ఆగాలి ఒకసారి. నేను చేసేది తప్పు కదా, ఒక్కసారి ఆగితే తలవంపులు నీ జీవితంలో రావు. స్టార్ట్ చేసావు, కనీసం రియలైజ్ అయ్యి బయటికి రా. ఆ తప్పు నిన్ను తలెత్తుకునేలా కాదు, తల దించుకునేలా చేస్తుంది. ఈ రోజుల్లో అది ఆలోచించే విచ్చలవిడిగా పాపం చేయడానికి ఎగబడుతున్న సమాజంలో మనం ఉన్నాం. పాపానికి నేను మళ్ళీ చెప్పనండి, తప్పు చేయాలనుకున్నవాడు ఒక స్త్రీతో ఒక పురుషుడితో ఆగరండి. ఇది నిజం. మీరు ఏమైనా అనుకోండి, ఆగుతారంటారా? ఎందుకని? ఈరోజు లవ్ చేసో లేకపోతే అరేంజ్ చేసో ఒక అమ్మాయిని చేసుకున్నావు, ఒక అబ్బాయిని చేసుకున్నావు. ఈరోజు అతనితో నువ్వు తృప్తి పడలేదంటే రేపు పొద్దున ఇంకోటితో వెళ్ళావు, వాడితో తృప్తి పడుతుందని గ్యారంటీ ఏంటి? ఆ అమ్మాయితో తృప్తి పడతాడని గ్యారంటీ ఏంటి? కొంతకాలం బోర్ కొట్టిన తర్వాత ఇంకా కొత్త టేస్ట్ కావాలనిపిస్తుందిగా, ఇంకా అందమైన అమ్మాయి కావాలనిపిస్తుందిగా, ఇంకా అందమైన అబ్బాయి అనిపిస్తుందిగా. అంటే అర్థం ఏంటి? పాపానికి లిమిటేషన్ ఉంటుందా? లిమిటేషన్ ఉంటుందా? కోరికలకి అంతు ఉండదండి. అందుకనే కోరికలు అణుచుకోవాలా. తప్పుడు కోరికలు రావా? వస్తాయి. తప్పుడు ఆలోచనలు రావా? వస్తాయి. రావని బైబిల్ చెప్పట్లా, వస్తాయి. కానీ ఆత్మీయత ఎప్పుడు బయటపడతానంటే అక్కడే నీ గుణం ఏంటో బయటకు వస్తుంది. అంటే నువ్వు ఎంత నిగ్రహించుకుంటున్నావు, ఎంత ఆలోచిస్తున్నావు, తప్పు చేయడానికి ఎంత ఆగుతున్నావు అనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. తప్పు చేయడం క్షణం, కానీ సరిదిద్దుకోవడం జీవితకాలం పడుతుంది. అవునా కదా? అర్థమవుతుందా? అందుకనే శారా భర్తకు వివాహం చేసినట్టు చూసాం, కానీ శారా ఇంకొక వ్యక్తితో వెళ్ళినట్టు ఎక్కడైనా బైబిల్ చరిత్రలో రాయబడి ఉందా? ఎస్తేర్ ఇంకొక అమ్మాయితో వెళ్ళినట్టు ఎక్కడైనా రాయబడి ఉందా? రిబ్కా ఇంకొకరితో వెళ్ళినట్టు ఎక్కడైనా రాయబడి ఉందా? మీకు అర్థమవుతుందా? రూతు మరలా వచ్చి పెళ్లి చేసుకున్నట్లుగా మనం చూస్తాం, కానీ ఎక్కడైనా తప్పు చేసినట్లుగా మనకు అనిపిస్తుందా? అంటే బైబిల్ చరిత్రలో గొప్ప గొప్పగా పలకబడుతున్న పేర్ల చరిత్రలో ఎక్కడా కూడా ఎవరూ కూడా తప్పుడు అభిప్రాయాలు కలిగిన వ్యక్తులు మనం చూడగలమా? అంటే విచిత్రం చెప్పనా, రెబ్కా గురించి చెప్పినా, దెబోరా గురించి చెప్పినా, శారా గురించి చెప్పినా, లూదియా గురించి చెప్పినా, ఎస్తేరు గురించి చెప్పినా, రూతు గురించి చెప్పినా, బైబిల్లో గొప్ప గొప్ప స్త్రీల గురించి ఎవరి గురించి చెప్పినా అందగత్తెలని రాయబడింది. చెప్పాలా? నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అంటే దేవుని ఆత్మతో నింపబడే వాళ్ళకి రెండు ఉంటాయేమో, బహుశా వాళ్ళకి రెండూ కనబడతాయి. కానీ బైబిల్లో ఒక అందగత్తె ఉంది, యెజబెలు. మరి అందం ఉందా ఆమెకి? ఏం లేదు. అందుకే జీవితం ఏమైంది? లేదు, కరెక్ట్ భాషలో చెప్పాలా, అది అలా అయిపోయింది. కుక్కలు తినేసి పరిస్థితికి వచ్చేసింది ఆమె జీవితం. అంటే అర్థమైంది తెలుసా? నువ్వు ఎంత సౌందర్యవంతుడైనా ఉండొచ్చు, ఎంత సౌందర్యవతివైనా అయి ఉండొచ్చు, నీ బుద్ధి సక్రమంగా లేకపోతే నీ బ్రతుకు కుక్కలు చింపిన విస్తరిగా మారిపోద్ది. యెజబెల్ అందగత్తే, యెజబెలు మహా సౌందర్యవతట. అందుకనే ఆహాబు ఫ్లాట్ అయిపోయాడు యెజబెల్కి. వాస్తవానికి ఇతను దేవుని బిడ్డ, ఈమె అన్యురాలు అయినప్పటికీ కూడా యెజబెలు అందానికి ముగ్ధుడైపోయాడు. ఎవరు? అంతెందుకండి, సంసోను ఫిలిష్తీయుల కుమార్తెగా చూశాడు. ఫస్ట్ ఫిలిష్తీయుల కుమార్తె ఒక అన్యురాలు, బట్ ఆమె అందానికి ముగ్ధుడైపోయాడు. దేనికి ముగ్ధుడయ్యాడు? కానీ గుణం ఉందా? ఎవరికి? ఫిలిష్తీయుల కుమార్తెకి గుణం లేదు. అప్పుడేముంది? శాంసన్ యొక్క బలాన్ని చూసి మోహించింది. ఏం చూసి? బలాన్ని చూసి. ఎందుకని? సంసోను చేయెత్తు మనిషి, ఆజానుబాహుడు, అంతేకాదు మంచి బలాఢ్యుడండి, అంతే శరీర సౌష్ఠవం కలిగిన వాడు. ఇప్పుడు గోడను కొడితే సినిమాలు చూపిస్తారు, కానీ రియల్గా గోడను కొడితే పగిలిపోద్ది. ఎవరు కొడితే? అంతెందుకంటే ఒక సింహాన్ని ఆఫ్టర్లో కొట్టి చంపేసినవాడు అలాంటోడు సంసోను. మరి అంత బలం, అంత సౌందర్యం, అంత ఆజానుబాహుని చూసి ఫిలిష్తీయుల కుమార్తె ఏమైంది? ఫ్లాట్ అయింది. కానీ చచ్చే వరకు కలిసి ఉందా? అది అందానికి గుణానికి అక్కడే డిఫరెన్స్ ఉంటుంది. అందగత్తెలతో ఎక్కువసేపు కలిసి ఉండలేకపోవచ్చు, కానీ గుణవంతులతో కలిసి ఉండొచ్చు. ఎందుకంటే అందం కంటే గుణం ఇంపార్టెంట్ అండి. బైబిల్ ఏముంది? అందము మోసకరము, సౌందర్యము వ్యర్థమన్నది. కాబట్టి గుణం సక్రమంగా లేకపోతే పచ్చి భాషలో చెప్పాలంటే నువ్వు పందివని అర్థం.
ఇప్పుడు బాగా ఆలోచించుకోండి, దరిద్రంగా బతికే పందులు ఎన్ని తిరుగుతున్నాయో. నిజమే కదా? అంటే ఏంటి? అడ్డదిడ్డాలుగా తిరిగి అడ్డమైన పనులు చేసేవాళ్ళని దేవుడు ఎలా పోల్చాడు? ఎలా పోల్చాడండి? ఇప్పుడు పంది ముక్కునున్నా నువ్వు ఎంత అందంగా అయినా ఉండొచ్చు, కానీ పురుషులైనా స్త్రీలైనా ఏముండకూడదు? గుణం సక్రమంగా ఉండాలి. అయితే పురుషులకు ఉండాల్సింది ఏంటంటే సంశయం ఉండకూడదు అంట. ఏముండకూడదు? అనుమానం ఉండకూడదు. ఏదైనా ఉందా? నువ్వు ఇది తప్పు చేసినట్టు కనిపిస్తుంది, ఎక్కడ తేడా ఉందా, పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే తోలు తీస్తా అని చెప్పి నిర్మోహట్టంగా చెప్పి అక్కడితో కట్ చేసేలా ఉండాలి. కానీ మనసులో అనుమానం పెట్టుకుని పైకి యాక్ట్ చేశారా, ఇద్దరికి ఏముండదు, మనశ్శాంతి ఉండదు. అది చాలా ప్రమాదం. కాబట్టి పురుషులకి ఏముండకూడదమ్మా? ఏముండకూడదు? అనుమానం ఉండకూడదు. ఏదైనా ఉంటే క్లియర్గా మాట్లాడుకుని క్లియర్ చేసుకోండి. అంతేగాని ఎక్కడ పెట్టుకోకూడదు? బుర్రలో పెట్టుకున్నావా అది చెదపురుగుతో సమానం. చెదపురుగు ఎలాగైతే తినేస్తుందో నీ బుర్రను కూడా అనుమానం ఏం చేస్తుంది? తిందా? అలాగని మీరు కూడా ఏం పెట్టుకోకూడదు? అనుమానం పెట్టుకొని మంచి భర్తలు వేధించకండి అమ్మ. అర్థమవుతుందా? సో సంశయం లేని వారు ఏం చేయాలట? మళ్ళీ ఏం చేయాలి? ఏమి రాయబడింది? చదవండి ఒకసారి తిమోతి పత్రికలో. పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన. ఏ చేతులు ఎత్తాలంట? పవిత్రమైన చేతులు అంటే పాపము లేని చేతులు అని అర్థం. ఏ చేతులు చెప్పండి? పాపం లేని చేతులు అంటే అడ్డమైన వాళ్ళని తాగకూడదని అర్థం, అడ్డమైన పరిస్థితిలో తాగకూడదని అర్థం. ఇప్పుడు ఇదే చేతితో మందు బాటలు పట్టుకుని మందిరానికి వచ్చి ప్రార్థించేవాళ్ళు లేరా? ఇదే చేతితో బయట స్మోక్ చేసి మందిరానికి వచ్చి చేతులు ఆరాధించే వాళ్ళు లేరా? ఇదే చేతితో అడ్డమైన వాళ్ళని తాకి మందిరానికి వచ్చి ఆరాధించే వాళ్ళు లేరా? అంటే అర్థమవుతుందా? పవిత్రమైన చేతులు అంటే పాపం లేని వాళ్ళు అని అర్థం. చేతులతో తాకం అని కాదు అర్థం. మనసులో కూడా పాపం ఉండకుండా పవిత్రమైన చేతులు ఎత్తి ఏం చేయాలా? చెప్పాలా? ప్రార్థన చేయవాలని ఎవరు కోరుతున్నారు ఇక్కడ? పౌలు గారు తిమోతిని కోరుతున్నాడు. తిమోతితో చెప్తూ ఆ పత్రికలో పురుషుల కోసం మాట్లాడాడు ఈ మాట. ఎవరి కోసం? ఇప్పుడు యేసయ్య గురించి మనం మాట్లాడాలంటే ఆయన సంశయం లేదు, ఆయనలో కోపం లేదు, ఆయన సుందరుడు, అతి మనోహరుడు, అంతేకాదు అద్భుతమైన గుణ లక్షణాలు కలిగిన వాడు. అందుకే ఆయన అతి సుందరుడు. ఎలాంటి వాడు చెప్పండి? ఇప్పుడు అలాంటి యేసయ్యని కలిగి ఉన్న మనం ఏమవుతుంది చెప్పండి? ధన్యులమా కాదా? అవునా కాదా? ఇప్పుడు ఒక మంచి భర్త ఉండి అతను హ్యాండ్సమ్గా ఉండి మంచి గుణం కలిగి ఉంటే ఆ భార్య ఏమనుకుంటుంది? ఖచ్చితంగా ధన్యురాలు అనుకుంటుంది కదా. మా ఆయన బాగున్నాడు, అంతేకాదు మంచి గుణం కలిగి ఉన్నాడు, ఏ చెడు లక్షణాలు లేవు అనుకున్నప్పుడు ఆ భార్య ఖచ్చితంగా అదృష్టవంతురాలు. అర్థమవుతుందా? అంటే పురుషుడు ఈ లక్షణాలు కలిగి ఉండాలి. ఆ లక్షణాలు ఎవరిలో ఉన్నాయి? ఎవరి నుంచి నేర్చుకోవాలి? ఎవరి నుంచి నేర్చుకోవాలి? మరి స్త్రీలు ఎలా ఉండాలి చూడండి ఒకసారి. మరియు స్త్రీలు అణుకువయు. చాలు. ఇప్పుడు స్త్రీలకు అందంతో పాటు ముందే ఏమనుందంటే స్త్రీలు అణుకువ ఏం కలిగి ఉండాలంట? అణుకువ అంటే ఏంటి? ఏం కలిగి ఉండాలా? తగ్గించుకునే లక్షణం కలిగి ఉండాలి. ఎవరిలో? స్త్రీల్లో. ఉందమ్మా మీకు? ఎప్పుడైనా తగ్గించుకున్నారా? మాదే పై చెయ్యి ఉండాలండి అనుకుంటారు కొంతమంది. తగ్గాల. ఏం చేయాలా? తగ్గాల. చాలాసార్లు కదా, ఇప్పుడు తగ్గాల. ఏం కలిగి ఉండాలి? అణుకువ కలిగి ఉండాలంట. ఏం కలిగి ఉండాలి? అణుకువ కలిగి ఉండాలి. తర్వాత స్వస్థ బుద్ధి గలవారై ఉండాలి. స్వస్థ బుద్ధి అంటే ఏంటి? జబ్బు బుద్ధి, దానికి ఆపోజిట్ పదం. జబ్బు బుద్ధి ఉండకూడదు. ఏ బుద్ధి ఉండకూడదు అంటే కొండాలు పెట్టే తత్వం, ఒకరిని చూసి వారం లేని తత్వం, ఇలాంటి జబ్బు బుద్ధి నీలో ఉండకూడదు. సహజంగా స్త్రీలకు ఒక లక్షణం ఉంటుంది. ఎవరైనా పక్కోళ్ళు మంచి చీర కట్టుకొస్తే ఈవిడికి కళ్ళు కుట్టేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఆ చీర గురించి పక్కోళ్ళకి చిచ్చి బార్డర్ బాగలేదు, అంచు బాగలేదు, ఏదో చెప్తే కానీ ఆవిడ కళ్ళు శాంతించో, మనసు అసలే శాంతించదు. దాన్ని ఏ బుద్ధి అంటారు? అంటే ఎవరైనా ఏదైనా మంచిగా ఉంటే వారం లేని తనం అది. దాన్ని ఏ బుద్ధి అంటారు? మీరు ఆలోచించండి. నిజంగా చీర బాగుందని నీ మనసుకు తెలుసు, అయినా సరే బయటికి వెళ్ళామంటావు అన్నీ బాగున్నాయి కానీ అంచు బాగలేదు అంటావు. నిజమే. అంటే ఇదే బుద్ధి జబ్బు బుద్ధి.
లేదా ఎవరైనా మంచి ఆత్మీయంగా ఉన్నారనుకో, మంచిగా పాట పాడారనుకోండి, బాగానే పాడుతున్నావు కానీ ఎక్కడో కొంచెం తేడా వస్తుంది, కొంచెం స్వరం బాగానే ఉందని నీకు తెలుసు, నీ మీద బాగానే పడింది కదా. ఇదే బుద్ధి జబ్బు బుద్ధి. ఇంకొంతమంది ఉంటారు, పక్కింట్లో భార్యాభర్తలు కనుక సక్రమంగా ఉన్నారనుకోండి, వీళ్ళ కళ్ళు వార్చవు, గొడవ పెట్టి వరకు నిద్రపోరో, వాళ్ళిద్దరి మధ్య ఏదో చిచ్చు పెట్టి వాళ్ళ గొడవ పడితే కళ్ళు అప్పుడు చల్లబడతాయి కొంతమంది. ఇదే బుద్ధి. చాలామందికి బుద్ధులు ఉండవా? స్త్రీలకి జబ్బు బుద్ధి ఇదే. వారలేని తనం ఉండకూడదు. మీకు అర్థమవుతుంది, ఎదుటోళ్ళని చూసి అసూయపడే తత్వం ఉండకూడదు. ఎవరైనా బాగుంటే ఫ్రీగా వెళ్ళి చెప్పగలగాలి, నువ్వు చెప్పగలగాల, మీరు మంచి ఆత్మీయంగా ఉన్నారని చెప్పాలి, ఈరోజు బాగున్నారని చెప్పగలరు, ఈరోజు మంచి చీర కట్టుకున్నా చెప్పరు కదండి. అసలు పొరపాటును కూడా కదా. పురుషుల్లో కూడా ఈ బ్యాచ్ ఉంటారు, అది స్త్రీలు అనుకోకండి, కొంచెం ఈ టైప్ బ్యాచ్ ఉంటారు కొంతమంది. మీకు అర్థమవుతుందండి, ఎవరన్నా మంచిగా ఆత్మీయంగా ఎదిగినా, లేకపోతే మంచిగా పాటలు పాడినా, మంచి వాక్య పరిచయం చేసినా బాగుందండి అని మాట చెప్తారండి కొంతమంది. ఎదుటోళ్ళని పొగడడానికి కొంతమందికి అసలు నోరు రాదు. ఇప్పుడు స్త్రీలు ఎలా డ్రెస్సింగ్ చేయని చూస్తున్నామండి, మనం షార్ట్లు వేసుకు వస్తున్నారు, కొంతమంది చింపేసి జీన్ ప్యాంట్లు వేసుకుని వస్తున్నారు, టైట్ ఫిట్ టీ షర్ట్లు వేసుకుని వస్తున్నారు, దాని పై వస్త్రం కూడా అంత దౌర్భాగ్యమైన స్థితిలో. బైబిల్ ఏం చెప్తుంది? తగు మాత్రపు వస్త్రాలు. ఏ వస్త్రాలు అంటే నీ శరీరానికి ఎంత తగినవో, ఎంత అవసరమో అవి వేసుకోవాలి, అవి వేసుకోవాలి. అంతేగాని సగం సగం వస్త్రాలు వేసుకోవడం ప్రభు చిత్తము కాదు. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు బయటికి తిరిగేటప్పుడు దెయ్యాలకు నైటీలతో తిరగకండి. ఇంట్లో ఉన్నప్పుడే నైట్ అంటే నైట్ వేసుకోండి, పగలొచ్చినప్పుడు నీ శారీ ధరించుకుంటావు, ఓణి ధరించుకుంటావు, మరేదని ధరించుకో. దెయ్యాలాగా పగల కూడా నైటీలు వేసుకు బోతాలా తిరుగుతున్నారు కొంతమంది. తిరగట్లేదా? డే టైం కూడా షాపుల దగ్గరికి అవే, సెంటర్ దగ్గరికి అవే, డాక్టర్ మీటింగ్లకి అవే, బయట ఎక్కడ తగలండి ఇవే. దెయ్యాలాగా వెళ్ళిపోతున్నారు కొంతమంది. గుర్తుపెట్టుకోండి, అది వాక్యానుసారమా? నైట్ అంటే నైట్ వేసుకో, పగలే వేసుకోవాలా? పగల శారీ కట్టుకో, పగలు ఇంకేదైనా కట్టుకో, పంజాబీ డ్రెస్ వేసుకో, చూడిదార్ వేసుకో, ఇంకేదైనా వేసుకో. నైట్ ఒక్కటే నైటీ, పగలంతా నైటే, నైటీయే. అలా ఉన్నారు కదండి కొంతమంది. అంటే నేను తప్పు పడ్డానికో, హేళన చేయడానికో, స్త్రీలను విమర్శించడానికి మాటలు చెప్పట్లేదు, కానీ వాక్య పెళ్లిలో చెప్తున్నా 24 గంటలు అలా ఉండకండి, అది వాక్యానుసారము కాదు. పూర్వం స్త్రీలు ఎలా ఉండేవారంటే, వేకుజామున లేచిన వెంటనే తలస్నానం చేయడమో, లేకపోతే స్నానం చేయడమో, ఆ వంట చేసే ముందు స్నానం చేసి నీట్గా శారీ ధరించుకున్నప్పుడు బయటకు వచ్చేవారు. నిజమా కాదా? బయటకు వచ్చి కల్లాపేసి, వాకలు తుడిచి కల్లాపేసి, ఇవన్నీ ముగ్గులు పెట్టి ఇవన్నీ చేసేవారు కదా. ఎలా చేసేవారు? వాళ్ళు నైటీలతో వచ్చి చేయాలా, అందంగా ఉదయం వేకు లేకగానే చక్కగా ఓణీలు వేసుకునేవారు, లేదా చక్కటి వస్త్రాలు ధరించుకుని అప్పుడు బయటకు వచ్చి పనులన్నీ చేసేవారు. ఇప్పుడు తొడవడానికి వాకిళ్ళు లేవు, వేయడానికి ఇవేం లేవు కదా. సిమెంట్లు వచ్చేసినాయి, టైల్స్ వచ్చేసినాయి, ఎక్కడికక్కడ వచ్చేసినాయి, ఏమీ లేవు. అయినా సరే 24 గంటలు బోతాలు తిరిగినట్లుగా తిరుగుతున్నారు. దరిద్రం కదండి ఇది. బైబిల్ ఏం సెలవిస్తుంది? తగు మాత్రపు ఏ వస్త్రాలట? తగు మాత్రపు వస్త్రములు చేతనే గాని, తర్వాత జడలతోనైనను. దీని కొంతమంది అర్థం కాక జడలతో అలంకరించుకోవద్దు అన్నాడు కదండి అన్నారు కొంతమంది. అర్థం కాక జడలతోనైనను అంటే జడలు వేసుకోవద్దనా? ఇక్కడేముంది? జడలతోనైనను, బంగారముతోనైనను, ముత్యములతోనైనను, మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక అన్నాడు. అంటే జడలు వేసుకోకూడదనా? మరి ఏంటి అర్థం? మరి జడలతో అలంకరించుకోవద్దని ఉంది ఇక్కడ. అంటే దాని అర్థం ఏంటి? నీట్గా జడ వేసుకొని తప్పడం లేదు, ఒక జడ వేసుకొని 2 జడలు తప్ప 33 జడలు వేసుకోవద్దని అర్థం. కొంతమంది వేసుకుంటున్నారు కదండి, వెయిట్ లేదా, చాలా తిప్పేసే వాళ్ళు ఉన్నారు కదండి. వాక్యం ఏం సెలవిస్తుందంటే జడలతోనైనను అంటే అర్థం ఏంటంటే, నువ్వు ఒక జడ వేసుకున్నా మంచిది, 2 జడలు వేసుకున్నా మంచిది, తప్పేమీ కాదు. కానీ అంతకు మించి అల్లుకుంటారు కదా, పిలకల్లాగా మొత్తం 4 మర్రి చెట్టు ఓడలైతే కదా, మర్రి చెట్టే నిజమే సరదా కదా, మర్రి చెట్టు ఓడల్లాగా అల్లేసుకుని దెయ్యాల్లాగా అలాగే వస్తూ ఉంటారు కదా. వాళ్ళ గురించి ఈ మాట. అంటే నువ్వు జడేసుకుంటే తప్పు కాదు, కానీ జడలతో అంటే అర్థం ఏంటంటే అన్ని జడలు మర్రి ఓడల్లాగా వద్దు అని అర్థం. మర్రి చెట్టుకు ఓడలు ఎలా ఉంటాయి? తర్వాత బంగారముతోనైనను, ముత్యములతోనైనను, మిగుల వెలగల అంటే అర్థం ఏంటి? విలుగల వస్త్రాలు వేసుకోవద్దనా? మరి బంగారం పెట్టుకోవద్దనా? వెలగల వస్త్రాలు వేసుకోవద్దనా? మరి ఏంటి దీని అర్థం?
మరి వాక్యాన్ని అర్థం చేసుకోవాలా. ఇప్పుడు బైబిల్లో రెబ్కాకు తీసుకొచ్చినప్పుడు బంగారపు కమ్ములు, బంగారపు తీసుకొచ్చారు కదా, వెలగల వస్త్రాలు తీసుకొచ్చారు కదా. మరి ఇక్కడ ఎందుకు ఎలా రాశారు పౌలు గారు అంటే, నువ్వు బంగారం వేసుకో తప్పులేదు, గంగిరెద్దులా వేసుకోవద్దు అన్నారు. అంటే ఏంటి చెప్పాలా? కొంతమంది వస్తే బంగారమే కనపడదు కానీ మనిషి కనపడరు, అలా వేసుకుంటారు. ఇప్పుడు పురుషులు కూడా వేసుకుంటున్నారు, ఇంత దండ వేసుకుని షర్ట్ ఇప్పుడు ఈ చైన్ వేసుకున్నాడంటే షర్ట్ బట్టలు ఇప్పేయాల, షర్ట్ బట్టలు ఇప్పేసి కనబడాలి ఇలా ఇలా. ఇప్పుడు ఈ పై బట్టను కూడా ఇప్పేసి ఇలా కనబడాలి, కనబడి దాకా పెట్టుకుంటాడు వాడు. ఇప్పుడు నువ్వు ఆ చైన్ వేసుకున్నావు కనబడాలా, దాని గురించి బట్టను ఇప్పేలా చెప్పండి. నేను రక్షణ పొందక ముందు కూడా బట్టన్ ఇప్పి చైన్లు వేసి తిరగలే, చైన్లు వేసుకున్నాం కానీ బటన్స్ ఇప్పి చూపించుకోలేదు ఎప్పుడు కూడా. అది వద్దు. స్త్రీలు అయితే గంగిరెద్దులాగా వద్దు, నీట్గా వేసుకో తప్పులేదు. వెలగల వస్త్రం అంటే అర్థం ఏంటి? మంచి నువ్వు 10,000 రూపాయలు చీర ధరించినా, కాస్ట్లీ చీర ధరించినా తప్పేం కాదు. కానీ ఒంటి నిండా అద్దాలు వేసుకుని తిరుగుతారే, చీర ఉండదు, ఇంకా అద్దాలే ఉంటాయి, ఎదరోళ్ళు కనబడతారు దాంట్లో. అలాంటివి ఎందుకు? అంత ఓవర్ ఉండకూడదు అని చెప్తుంది బైబిల్. ఇప్పుడు క్లాస్గా ఉన్నది 10,000 అయినా 20,000 అయినా క్లాస్గానే ఉంటుంది, దాని నిండా ఓవర్గా ఉంటుంది కదా, అద్దాలు ఇంకా రకరకాలు ఏమి ఉంటాయి కదా. ఏమని మేము చెప్పలేము, నాకు తెలియట్లేదు కానీ ఏమంటారు అట్లే. అంటే అంత ఓవర్గా ఉండేవి ఏం చేయకూడదు. మరి వేడితో అలంకరించుకోవాలా? సత్క్రియల చేత. దేంతో అలంకరించుకోవాలా? సత్క్రియల చేత అలంకరించుకోవాలి. ఇప్పుడు మీకు అలంకరణ ఏమై ఉండాలా? మంచిదండి, ఆమె కోపరాదండి, మంచి ఆత్మీయురాలండి, మంచి ఆత్మీయుడండి, సంశయం లేనివాడండి, కోపం లేనివాడండి, పరిచర్లు మంచిగా చేస్తారండి, దేవుని కొరకు నిలబడేవాళ్ళండి, దేవుని కొరకు ప్రాణం ఇచ్చేవాళ్ళండి, ఈ లక్షణాల గురించి చెప్పాలా. వీటిని ఏమంటారు? సత్క్రియలు. చెడు చూపు లేని వాళ్ళండి, చెడు అలవాట్లు లేని వాళ్ళండి, సత్క్రియలు అని అంటాం. మరి చెడ్డ క్రియలు అంటే దానికి ఆపోజిట్. దరిద్రంగా బ్రతికేవన్నీ కూడా చెడ్డ క్రియలే. చెడు చూపు, చెడు ఆలోచనలు, చెడు లక్షణాలు, అర్థమవుతుందా? ఇవన్నీ కూడా సత్క్రియలకు ఆపోజిట్, అంటే దుష్క్రియలు అనమాట. ఏ క్రియలు చెప్పండి? అంటే చెడ్డ క్రియ. సత్క్రియలు అంటే మంచి క్రియలు, దానికి ఆపోజిట్ ఏంటి? ఈరోజు ఈ మాటలు వింటున్నప్పుడు వీటితో అలంకరించుకుంటే అప్పుడు చెప్పొచ్చు మన గురించి సుందరి అని. అర్థమవుతుందా? అంటే పురుషులైనా స్త్రీలైనా వేటితో అలంకరించుకోవాలి అని అంటే మన గుణ లక్షణాలతో. దేంతో? నీ గురించి చెప్పగలగాల, నీ గురించి ఆ సాక్ష్యం ఉండగలగాలి. అలా ఉంటే అప్పుడు మనం ఎంత అందంగా ఉన్నా తప్పు లేదండి. మళ్ళీ చెప్తాను, అందంగా ఉండడం తప్పు కాదు, మంచి వస్త్రాలు వేసుకోవడం తప్పు కాదు, విలువ కలిగిన వేసుకోవడం తప్పు కాదు. కానీ వాటికంటే నీ అక్షయ అలంకారం, ఇవన్నీ ఒకప్పుడు నాశనం అయిపోవచ్చు, కానీ ఏం నాశనం అవదు? నీ గుణం ఏం నాశనం కాదు. ఒక్కొక్కరు చూడండి, చనిపోయిన వాళ్ళ గురించి మాట్లాడుకుంటాం కదా, చెడ్డ వాళ్ళ గురించి చెప్పుకుంటాం, మంచి వాళ్ళు ఎక్కువ కాలం గుర్తుపెట్టుకుంటావా? మంచి వాళ్ళు ఎక్కువ కాలం గుర్తుపెట్టుకుంటా. తరాలు మారినా, యుగాలు గడిచినా ఎప్పటికీ కూడా యేసు ప్రభు గురించి మనం మాట్లాడుకుంటాం. ఎందుకంటే ఆయన సుందరుడు, ఆయనకున్న గుణ లక్షణాలు భూప్రపంచంలో ఎవరికి. ఇప్పుడు ఆయన కలిగి ఉన్న మనం కూడా అలా ఉండాలి. ఎలా ఉండాలి అని అంటే, మనం అందంతో పాటు గుణం అనే అక్షయ అలంకారాన్ని కూడా ఏం చేయాలా? అలాంటి అలంకరణ లేకపోతే ఈరోజైనా ప్రార్థన చేసి, ప్రభు అలాంటి అక్షయ అలంకారం నాకు కూడా మోకరించని ప్రార్థన చేసుకుందాం. మన ఆత్మీయ జీవితంలో ఒక్క నిమిషం గుర్తుపెట్టుకోవడానికి ఇష్టపడదాం. ఎక్కడైనా ఇలాంటి సత్క్రియలు లేకుండా, స్వస్థ బుద్ధి లేకుండా, అణుకువ లేకుండా, పురుషులైతే కోపం కలిగిన వాళ్ళు, సంశయం కలిగిన వాళ్ళు ఉంటే ఈరోజే బ్రతుకును మార్చుకోవడానికి, దేవా నీవు సుందరుడవు, అతి మనోహరుడవు, నా జీవితంలో కూడా అటువంటి గుణ లక్షణాలు నేను కలిగి ఉంటాను ప్రభువా, నీకున్న ఆ లక్షణాలే నాకు దయచే ప్రభువా అని ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. ఇదిగో తండ్రి, మాతో మాట్లాడిన మీ ప్రేమను బట్టి మీకు లెక్కలేని స్తోత్రాలు ప్రభువా. ఇదిగో తండ్రి, నీవు సుందరుడవు, అతి మనోహరుడవు. అవును ప్రభువా, నువ్వు సుందరుడవు, గుణ లక్షణాలు కలిగిన వ్యక్తివి. నిన్ను కలిగి ఉన్న మేము ధన్యులము. కానీ నిన్ను కలిగి ఉన్న మేము అటువంటి గుణ లక్షణాలు కలిగి లేమేమో. నిన్ను కలిగి ఉన్న మేము అలాంటి పరిస్థితులు కలిగి లేమేమో. స్వస్థ బుద్ధి కలిగి లేమేమో. అనుకో బుద్ధి కలిగి లేమేమో. కోపం కలిగి ఉన్నామేమో.
సంశయం కలిగి ఉన్నామేమో, అందుకే ప్రభు నాలో ఆ అక్షయ అలంకారాలు లేకుండా ఉన్నానేమో, ఈరోజు ఈ మాటలు వింటున్నప్పుడు నా బ్రతుకును మార్చుకుంటున్నాను ప్రభువా అని ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో ప్రభు వారి ప్రార్థన ఆలకించండి, వారి ప్రార్థన అంగీకరించండి. మరణం వరకు నీకు సాక్షులుగా అటువంటి సౌందర్యాన్ని కలిగి, భౌతిక సౌందర్యంతో పాటు ఆత్మ సౌందర్యం కలిగి జీవించే కృప ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని టీవీ ద్వారా వర్తమానం చూస్తున్న బిడ్డలను, కూడి వచ్చిన బిడ్డలను, తీర్మానం చేసుకున్న బిడ్డలు మీ చేతులకు అప్పగిస్తే యేసుక్రీస్తునామములో ప్రార్థిస్తూ అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో రెండంచుల ఖడ్గమని యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వీక్షకులందరూ కూడా ప్రభు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమం మిమ్మల్ని ఎంతో బలపరుస్తుంది, ఎంతోమందిని మారుస్తుందని అనేక మంది సేవకులు మీరు చేస్తున్న ఫోన్స్ ద్వారా నేను దేవుణ్ణి ఎంతో స్తుతిస్తున్నాను, గణపరుస్తున్నాను. కనుక ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమం ఇలాగే ఆగక కొనసాగాలి అని అంటే మీ యొక్క సహకారం ఎంతో అవసరం. కనుక ఎవరైనా ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మేము బలపరుస్తామన్నా, దీనికి స్పాన్సర్ చేస్తాం అని ఎవరైనా మీ హృదయంలో ప్రేరేపించబడితే మాత్రమే ఈ కింద స్క్రోల్ అవుతున్న ఈ ఫోన్ నెంబర్లకు మీరు ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ మీరు మీ అమౌంట్ పంపించి స్క్రీన్ షాట్ నా వాట్సాప్ నెంబర్ కింద స్క్రోల్ అవుతుంది, దానికి మీ డీటెయిల్స్, మీ పూర్తి వివరాలు పంపించినట్లయితే ఖచ్చితంగా ఈ సువార్తలో మీరు పాలుభాగస్తులు అవుతారు, అనేక మందికి సువార్తను అందించిన వారు అవుతారు. కనుక ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ఆగక ఇలాగే కొనసాగాలని దినసేవకుడిగా నేను కోరుకుంటున్నా. మీరు కూడా కోరుకున్నట్లయితే ఖచ్చితంగా దీన్ని బలపరచండి, సహకరించండి. దేవుని ఆశీర్వాదాలు మీరందరూ పొందుకోవాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈ వాక్యం ద్వారా మీరు బలపడినట్లయితే ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించండి, బలపరచండి. అలాగే మీ సమస్యలు ఏమైనా తెలియచేయాలి అని ఆశపడితే ఈ స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయండి. అలాగే మీ ప్రార్థన అవసరాల కొరకు ప్రేయర్ చేయడానికి సేవకుడిగా నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. అలాగే నా వర్తమానాలు మీ ప్రాంతాల్లో వినబడాలి అని ఆశపడితే ఎవరైనా సరే దైవ సేవకులు కానీ మరి ఎవరైనా ఈ స్క్రీన్పై కనబడుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయొచ్చు అని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. అలాగే నా వర్తమానాలు మీరు ఇంకా వీక్షించాలి అని ఆశపడితే బ్రో ఎం శ్యామ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా నా వర్తమానాలు అనేకమైన యూట్యూబ్లో ఉన్నాయి. కనుక వాటిని కూడా మీరు వీక్షించి ప్రభు యొక్క దీవెనలు పొందుకోవాలని, ఆధ్యాత్మికంగా బలపడాలని ప్రభు పక్షాన తెలియజేస్తున్నాను. ఈ దీన సేవకుడి కొరకు, ఈ దీన పరిచర్య కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మీ అందరినీ కూడా తెలియజేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మా అడ్రస్ బేతేలు ప్రార్థనా మందిరం, ఇందిరా కాలనీ, జీడిపిక్కల ఫ్యాక్టరీ ఎదురుగా, దొండపూడి రోడ్, గోపాలపురం.